హలో ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. 2 కూడా ఆరోగ్య భద్రతకు సంబంధించినవి. ఈ ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి మీటింగ్ అయితే మన డిసెంబర్ 3, 2024లో జరిగింది. ఈ మీటింగ్లో వీళ్ళు కన్క్లూజన్ ఏం చేశారంటే, ఆరోగ్య భద్రత స్కీమ్ ఉన్నాయి కదా, ఆరోగ్య భద్రత స్కీమ్ నుంచి పీసీ నుంచి ఎస్ఐ వరకు 200 కట్ అవుతున్నాయి కదా ఇప్పటి వరకు, దాన్ని 300కు పెంచారు, అంటే 100 రూపాయలు పెంచారు. అలాగే ఇన్స్పెక్టర్ నుంచి డీజీపీ స్థాయి వరకు 250 రూపీస్ ఉండే, దాన్ని 400 పెంచారు, అంటే 150 రూపాయలు పెంచారు. ఈ పెంచిన అమౌంట్ అనేది 1 జనవరి 2025 నుంచి అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఫిబ్రవరి జీతం వస్తుంది కదా, అప్పటి నుంచి కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వరకు దీంట్లో ఉన్న కన్క్లూజన్ ఏం చేశారంటే, వస్తున్న అమౌంట్ కంటే కడుతున్న అమౌంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇందులో అయితే వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. దానికోసం అయితే ఇది పెంచడం జరిగింది. ఆ పెరగడం వల్ల హాస్పిటల్లో ఆరోగ్య భద్రత ఆపేయడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీన్ని కన్క్లూజన్గా తీసుకొని ఈ అమౌంట్ని అయితే పెంచడం జరిగింది. ఇది ఒక అప్డేట్. ఇంకొకటి రెండో అప్డేట్ ఏంటిదంటే, ఆరోగ్య భద్రత స్కీమ్లోనే ఆరోగ్య భద్రత హోమ్ లోన్స్ తీసుకుంటారు కదా, ఆ లోన్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంది. 6.5% ఉండే ఇప్పటి వరకు. సో దాన్ని ఏం చేశారంటే 6.75%కి పెంచారనమాట. అంటే 0.25% పెంచినారు. ఈ పెంచింది కూడా 1/1/2005 నుంచి మనకి అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ పాత వాళ్ళకు కూడా ఈ పెరిగిన అమౌంట్ అప్లై చేస్తారు, కొత్తగా తీసుకున్న వాళ్ళకు కూడా అప్లై చేస్తారనమాట. ఈ రెండు కూడా ఆరోగ్య భద్రతకు సంబంధించింది ఏమో 16కి మెమో ఉంది, ఈ సంబంధించింది హోమ్ లోన్కి సంబంధించిందేమో 19కి వచ్చింది. ఈ రెండు కూడా లేటెస్ట్గా డిసెంబర్ మంత్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ సర్క్యులర్స్. ఈ సర్క్యులర్స్ వల్ల ఏంటంటే, ఉద్యోగులకు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ డిడక్షన్ అవుతుంది. ఈ డిడక్షన్ అవ్వడం వల్ల కూడా కొంచెమైన ప్రయోజనం జరుగుతుంది. అలాగే హాస్పిటల్స్లో ఈ భద్రత కింద యాక్సెప్ట్ చేసే పర్సంటేజ్ కొంచెమైనా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పటి నుంచి అయితే మనకు అమౌంట్ అయితే పెరుగుతుంది. అలాగే ఎవరైతే భద్రత లోన్ తీసుకున్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అనేది డిడక్షన్ అనేది కట్ అవుతుంది. సో ఇది కూడా ఉద్యోగులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.